2014 తెలంగాణ రాష్ట్రం వచ్చింది సార్. మొన్న వచ్చినాక ఏం చేసిండ్రు, ఈ అసంతృప్తిగా ఉన్న ఇళ్ళని నిర్మాణం చేయండి మంచిగా ఒక 2000 లబ్ధిదారులు ఏం చేసుకుని నిర్మాణాన్ని ఆరంభించారు. 2000 నిర్మాణాన్ని ఆరంభించలేదు, ఒక 2000 నిర్మాణం ఆరంభించినవి కూడా దానిలో ఒక 500 ఇంకొక 2500 స్థలాలను తీసేసుకొని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఒక కొత్త ఆలోచనతో సరే కట్టి ఏదైతుందో మొన్న 23 ఎన్నికల ముందు ఒక 3500 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసి 3500 మంది లబ్ధిదారులు పంపిణీ చేసి వాళ్ళకు లబ్ధిదారులు పంపిణీ చేసి 2 సంవత్సరాలు గడుపుతుంది. ఈ 2 నెలల వాడు ఎవరు చేరలేదు అక్కడ. ఎవరు ఒక 500 మంది పోతే పోయి ఉంటారు, ఇంకా 3000 మంది ఏదైతుందో ఎవరు పోవడానికి మరి ఎందుకు వదిలేడు మాకు తెలియదు సార్. ఆ మౌలిక సదుపాయాల కల్పనకు మన ప్రభుత్వం వచ్చిన కానీ రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో డ్రింకింగ్ వాటర్ నిధులు ఇచ్చిండు, ఎలక్ట్రిసిటీకి మనం అప్లై చేసినాము, మొత్తానికి ఏర్పడింది. ఈ స్థాయిలో ఈ 2000 ఖాళీ స్థలాలు దాదాపు ఒక 500 ఏదైతే కూలగొట్టి తీసుకున్నారో వాళ్ళకు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వాళ్ళు ఇల్లు లేనోనే కదా. వాళ్ళు ఏం చేసిండ్రు, ఈ 2500 మందిని వీళ్ళకు ఇల్లు మంజూరు ఇచ్చి లేదు, ఏం లేదు. వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వ ఉమ్మడి రాష్ట్రంలో ఏం చెప్తుందో నిరుపేద వర్గాలుగా గుర్తించబడ్డ వాళ్ళందరినీ పక్కన పెట్టి పెట్టేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ఒకనాడు ఒక 10 ఊళ్ళు కొడితే ఆ ఇష్యూ తెరమిదికి వచ్చింది. మరి వచ్చినాక అందరం ఏదైతుందో మొన్న 4th of August నాడు దాదాపు ఒక 300-400 మంది లబ్ధిదారులు వచ్చి మరి మా సంగతి ఏం సార్, మాకు గిట్ట కాగితాలు ఇచ్చి మా భక్తులు ఏమైనా ఉన్నారా లేదా అని చెప్పంటే పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము ఒక డెలిగేషన్ ఏదైతే ఉన్నదో కలెక్టర్ గారిని కలిసి టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని ఒక డెలిగేషన్ కలిసి ఈ అవుట్ ఆఫ్ ఈ 2500 లబ్ధిదారులు ఏదైతే ఉందో ఒక 400 లిస్ట్ ఇచ్చాం. ఒక 400 లిస్ట్ ఇచ్చిన వాళ్ళ 300 పైకి లిస్ట్ వాళ్ళు విత్ టెలిఫోన్ నెంబర్స్ ఇచ్చాం. వీళ్ళు లబ్ధిదారులు అని చెప్పారు. వాళ్ళకి అలాట్ చేయబడ్డ కాగితాలు కూడా ఇతర దఫ్తరం పట్టుకపోయి ఇచ్చారు. మేము అడిగింది కూడా కోరిక ఒకటే, వీళ్ళని వెరిఫై చేయండి, వీళ్ళకి అర్హత ఉంటే అర్హత కట్టుకోవడంగా వీళ్ళకి ఇవ్వాలి. మేము ఏమని వీళ్ళ అర్హత వెరిఫై చేయండి, చేసి అర్హతకు అనుగుణంగా వీళ్ళు డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయండి. ఈ 35 మందికి ఎవరికైతే పంపిణీ చేసేదో వాళ్ళు ఇళ్ళకి చేరుతారా చేరరా, ఒక టైం లిమిట్ అయితే ఉండాలి కదా. వాళ్ళు 2 ఏళ్ళకి చేరలేదు, అందులో చేరతలేదు. వాళ్ళకి ఒక టైం బౌండ్ పెట్టండి, మీరు ఈ వెరిఫై చేయండి వాళ్ళు చెప్పి జీవన్ రెడ్డి గారు చెప్పేది ఏదైతుందో మనం 50 కోట్లు తీస్తే 16,000 మందికి లబ్ధి ఉండకూడుతుంది. మనం అర్బన్ హౌసింగ్ వీ కెన్ గెట్ ఇన్సెంటివ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో. అది చేసేద్దామని చెప్పి శ్రీనివాసరావుకు ఆ పార్టీ తప్పచెప్పిండు. అది దట్ ఈస్ ప్రోగ్రెస్ ఉన్నది, అది ప్రోగ్రెస్ ఉన్నది. ఆ 1611 మనం శ్రీనివాసరావు గారు మాట్లాడితే ఇవాళ సండే శ్రీనివాసరావు గారు మాట్లాడితే ఇప్పుడు ఫైల్ ఏదైతుందో సందీప్ కౌర్ సుల్తాన్ దగ్గర ఉంది. అది ఫైల్ సందీప్ కౌర్ సుల్తాన్ దగ్గర ఉంది. ఆయన ఇది క్లియర్ చేసేస్తే ఈ మన 1611కు 52 కోట్లు మనకు సపరేట్ వస్తాయి, దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఇల్లు ఏదైతుందో ఇప్పుడు అక్కడ దాదాపు ఒక 1000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖాళీ ఉన్నాయి. వాళ్ళు ఏమైపోతున్నారు, వాడు ఎవరికి ఇస్తున్నది తెలియదు, ఏం చేస్తున్నది తెలియదు. వాడు ఇచ్చినోడు జాయిన్ కాడు, వాడు ఇచ్చినోడైతే వాడికి గరీబుడైతే జాయిన్ కావాలి కదా సార్. ఇంట్లో ఇచ్చినోడైతే వాడు నిజంగా గరీబుడికి ఇంత జాయిన్ కావాలి కదా. వాడు ఇళ్ళలో పోయినాడు, ఇల్లు పూర్తి అవుతారు సార్. ఇంకొకటి ఆల్రెడీ ఎలిజిబుల్ డబుల్ బెడ్రూమ్ కట్టింది, అల్ల ఫ్లాట్ డబుల్ బెడ్రూమ్ కట్టిండ్రు. గవర్నమెంట్ లో వాడు అప్లై చేస్తే 365 ఆప్లా అని వెళ్ళిపోతుంది, రిజెక్ట్ అవుతుంటాడు. వాడు ఎడువాడు ఇప్పుడు ఆడవాడు టౌన్ కూడా మళ్ళా అక్కడ ఫెయిల్ అవుతున్నాడు. ఇప్పుడు 5 లక్షలలో ఫెయిల్ అయ్యాడు, డబుల్ బెడ్రూమ్లో ఫెయిల్ అయ్యాడు, సొంత స్థలంలో ఫెయిల్ అయ్యాడు. 1:30 కూర్చొని మాట్లాడాలి. గృహ నిర్మాణ సౌకర్యం కల్పించేయాలని బాగుంటుంది. 2008లో
అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఉందో ఒక 150 ఎకరాల స్థలాన్ని సేకరించి దానికి అనుబంధంగా అక్కడ గుంపుపిల్లు ప్రభుత్వ స్థలం కూడా ఉంది. 4000 ఇండ్లు ఏదైతే ఉందో ఒక్కొక్క ప్లాట్ 80 నుంచి 100 గజాలు ప్లాటింగ్ చేసి లేఅవుట్ చేసి గుర్తులు చేసి ఒక 4000 లబ్ధిదారులు ఎంపిక చేసి ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా డ్రమ్లో చెప్పేసి